to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. So ఇక్కడ ఏంటంటే an alternator frequencies 50.2 Hz is connected in parallel with infinite bus bar. సో ఒకదాని యొక్క ఆల్టర్నేట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందంటే నాకు 50.2 Hz ఉంది. ఇది దేని కనెక్ట్ చేసామంటే మనం ఇన్ఫైనైట్ బస్ బార్ కనెక్ట్ చేసాం. సో ఇక్కడ మనం ఏంటంటే ప్యారల్ ఆపరేషన్ యూజ్ చేసుకున్నాం. సో ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ అనేది ఎలా ఉందంటే నాకు ఇక్కడ 50 Hz ఉంది. ఓకేనా, ఇక్కడ ప్యారల్ ఆపరేషన్లో మనం తీసుకునే 2 ఆల్టర్నేటర్స్ అనేటివి అవి పర్ఫెక్ట్గా కనెక్ట్ అయినా లేదా టెస్ట్ చేసేదానికి మనం ఏం చేస్తామంటే డార్క్ ల్యాంప్ మెథడ్ అనేదాన్ని యూజ్ చేసుకుంటాం. సో డార్క్ ల్యాంప్ మెథడ్ అనేదాన్ని యూజ్ చేసుకుంటాం. సో దీన్ని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తాము, మనం తీసుకునే 2 ఆల్టర్నేటివ్స్ యొక్క వోల్టేజ్ అనేది సేమ్ ఉందా లేదా, ఫ్రీక్వెన్సీ సేమ్ ఉందా లేదా, అదేవిధంగా ఫేస్ సీక్వెన్స్ సేమ్ ఉందా లేదా అని టెస్ట్ చేసుకునే దానికి ఇది వన్ టైప్ ఆఫ్ మెథడ్ అన్నమాట. ఇక్కడ ఒక ఆల్టర్నేటివ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉందంటే నాకు 50.2 Hz ఉంది. ఓకేనా, సో దాంతో ప్యారలల్గా మనం ఏం చేస్తున్నాం, అనదర్ దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 50 Hz అన్నమాట. సో దాన్ని కనెక్ట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ నాకేమవుతుంది, ఫ్లిక్కరింగ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే మనం తీసుకునే 2 ఆల్టర్నేటర్స్కి వీటి యొక్క డిఫరెన్స్ ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుందో ఈ ఫ్లిక్కరింగ్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా మనం తీసుకునే 2 ఆల్టర్నేటర్స్కి ఫ్రీక్వెన్సీ అనేది మినిమం తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్లిక్కరింగ్ అనేది తగ్గుతా వస్తుంది అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే వాడు ఇక్కడ ఆల్రెడీ మనం తీసుకునే 2 ఆల్టర్నేటర్స్కి ఫ్రీక్వెన్సీ అనేది మిస్ మ్యాచ్ ఉంది. సో కాబట్టి ఇక్కడ నాకు ఏమవుతుంది, ఫ్లిక్కరింగ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే ఆ ఫ్లిక్కరింగ్ ద్వారా ఇక్కడ బల్బ్ అనేది 1 నిమిషానికి ఎన్ని ఫ్లిక్కరింగ్ అంటే ఎన్నిసార్లు అది బ్లింక్ అవుతుంది అనే దానికి అడిగాడు అన్నమాట. సో 6 టైమ్సా లేదంటే 12 టైమ్సా లేదా 10 టైమ్సా లేదా 0.2 టైమ్స్ అని అడిగాడు. సో ఇక్కడ చూడండి, సో దీన్ని మనం కనుక్కోవాలంటే ఎలా చేస్తామంటే ఇక్కడ సో ఫస్ట్ వాటి యొక్క ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ చూద్దాం. సో F2 మైనస్ F1, ఇక్కడ ఒకదాని యొక్క ఫ్రీక్వెన్సీ 50.2 ఉంది, అనదర్ దాని యొక్క ఫ్రీక్వెన్సీ 50 Hz ఉంది. సో అప్పుడు నాకు ఎంత వస్తుంది, సో 0.2 సైకిల్స్ పర్ సెకండ్. ఓకేనా, ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 0.2 సైకిల్స్ పర్ సెకండ్. అయితే ఇక్కడ నాకేంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకు కావాల్సింది ఏంటి, ఫ్లిక్కర్స్ పర్ మినిట్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే దీన్ని సో 0.2ని సో నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ ఉండే దాన్ని మనకు కావాల్సింది ఏంటి పర్ మినిట్ కనుక్కోమన్నాడు. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే దీన్ని ఇంటూ 60తో మల్టిపుల్ చేస్తాం. ఎందుకంటే 1 నిమిషానికి 60 సెకండ్స్ కాబట్టి ఇది 1 సెకండ్కి 0.2 సైకిల్స్ చేస్తుంది. కానీ మనకు కనుక్కోవాల్సింది 1 మినిట్కి కాబట్టి ఇంటూ 60 చేసాం. సో అప్పుడు ఏంటి, సో 0.2 ఇంటూ 60 ఫ్లిక్కర్స్ ఇది. సో ఫ్లిక్కర్స్ పర్ మినిట్. సో అప్పుడు దీన్ని మల్టిపుల్ చేసినప్పుడు ఎంత అవుతుంది, 12 వస్తుంది ఆన్సర్. ఓకేనా, 12. సో ఎన్నిసార్లు బల్బ్ అనేది ఫ్లిక్కరింగ్ అవుతుంది అంటే నాకు ఎన్ని టైమ్స్ అంటే 12 టైమ్స్ అన్నమాట. ఓకే, అర్థమైందమ్మా ఇది.